నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీమా జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే కలెక్షన్ నెక్లెసెస్ అండి. ఇవి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చి పెండెంట్స్ ఉన్నాయన్నమాట. సో చూసేద్దామా. నెక్లెస్ కలెక్షన్లో మనం ఫస్ట్ చూడబోయేది ఈ లక్ష్మీదేవి నెక్లెస్ అండి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి కంప్లీట్గా పచ్చి వర్క్ అయితే ఇచ్చారనమాట. డిజైన్ విషయానికి వచ్చేస్తే మనకి నెక్ పార్ట్ అంతా రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది, చూస్తున్నారు కదా. మధ్యలో మనకి ఫ్లవర్ లాంటి ఒక డిజైన్ ఇచ్చి అది కూడా పచ్చి వర్కే ఇచ్చారండి. అండ్ మధ్యలో మనకి ఇంకొక ఫ్లవర్ డిజైన్ ఇచ్చి వాటిని రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చారనమాట. కింద ఈ లాకెట్ చూడండి, మధ్యలో మనకి లక్ష్మీదేవి వచ్చారు. ఇదంతా మనకి కంప్లీట్ యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ దాని వెనకనే చూసుకుంటే మనకి ఫ్లవర్ లాంటి డిజైన్ వచ్చింది. అండ్ వాటిని రూబీస్తోని డిజైన్ చేశారు, రూబీ స్టోన్స్తోని. అండ్ కింద మనకి డ్రాప్ షేప్లోని ఇవి చూస్తున్నారు కదా, వీటిని అయితే హ్యాంగ్ చేశారండి. ఇక్కడ కూడా మనకి సేమ్ రూబీ ఎమరాల్డ్తోని డిజైన్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 38 grams. ఇప్పుడు మీరు చూస్తున్నది రామ్ పరివార్ నెక్లెస్ అండి. ఇది మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. నెక్లెస్ అంతా మనకి డై వర్క్ అయితే ఇచ్చారు. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చాయండి, చూస్తున్నారు కదా. అండ్ దాని పక్కనే మనకి ఫ్లవర్ లాంటి డిజైన్ ఇచ్చి మధ్యలో ఎమరాల్డ్ అయితే ఇచ్చారు. కిందన మామిడి పిందిలాగా డిజైన్ వచ్చి ఇదేమో రూబీ వచ్చిందండి. దాని పక్కనే మనకి ఒక పీకాక్ వచ్చిందనమాట. సెమీ యాంటిక్ ఫినిషింగ్తో ఒక పీకాక్ వచ్చింది. దానికి ఐ దగ్గర రూబీ అయితే ఇచ్చారు. కింద మళ్ళీ సీజర్డ్ వచ్చింది. అండ్ కింద కూడా డ్రాప్ షేప్లోనే రూబీ వచ్చింది. మనకి ఇక్కడ నెక్ పార్ట్ అంతా చూసుకుంటే సేమ్ డిజైన్ ఇలాగే ఇచ్చారండి. సీజెడ్స్, రూబీస్, ఎమరాల్డ్స్తో డిజైన్ చేశారు. అండ్ మధ్యన ఈ పార్ట్ చూసుకుంటున్నారు కదా, ఇక్కడ మనకి లీఫ్ లాంటి డిజైన్ వచ్చి రూబీస్ వచ్చాయి. అండ్ కిందన 2 పీకాక్స్ ఇచ్చారు. మధ్యలో డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ కిందన లీఫ్ వర్క్లో రూబీస్ని ఇచ్చారనమాట. సో కిందన ఈ లాకెట్ చూసుకున్నట్టయితే మధ్యలోని రామ్ పరివార్ డిజైన్ చూస్తున్నారు కదా, ఎంత నీట్గా కనిపిస్తుందో చక్కగా. దానిపైనే 2 పీకాక్స్ అయితే వచ్చాయి. అండ్ సీజర్స్, రూబీస్తో డిజైన్ చేశారు. అండ్ ఈ కింద చూస్తున్నారు కదా, పర్ల్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ కూడా మనకి డ్రాప్ షేప్లోని ఎమరాల్డ్ స్టోన్ వచ్చి పక్కనే 2 రూబీస్ వచ్చాయండి. సో నెక్లెస్ అయితే చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 26 grams. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి లాకెట్ నెక్లెస్ అండి. నెక్లెస్ అంతా మనకి యాంటిక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర చూసుకుంటే ఇదంతా ప్లెయిన్గా చైన్ మోడల్ లాగా ఇచ్చారు. అండ్ ఈ కింద లాకెట్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఇందులో మనకి డీటెయిల్గా చూసుకుంటే లక్ష్మీదేవి చూడండి ఎంత నీట్గా ఇచ్చారో డిజైన్. అండ్ ఇక్కడ 2 పీకాక్స్ ఉన్నాయి, వాటి పక్కనే 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ డిజైన్ అంతా మనకి సీజర్ స్టోన్స్తో అయితే వర్క్ ఇచ్చారండి. కిందన మనకి ఈ గోల్డెన్ బాల్స్ని కూడా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 60 grams. సో ఈ లాకెట్ చూస్తున్నారు కదా, ఇది రిమూవబుల్. ఈ చైన్కే కాదు, వేరే చైన్కి కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ నెక్లెస్ చూస్తున్నారు కదండి, ఇది మనకి పీకాక్ లాకెట్తో అయితే వచ్చింది. ఇది కంప్లీట్గా యాంటిక్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారండి. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఇది మనకి ప్లెయిన్ వచ్చిందనమాట. అండ్ ఈ కింద లాకెట్ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో. ఈ మధ్యలోని లాకెట్ మధ్యలో మనకి కంప్లీట్గా డై వర్క్ అయితే వచ్చిందండి. పైన చూసుకుంటే ఇదంతా సీజెడ్స్ అండ్ రూబీస్తో డిజైన్ చేశారు. కింద కూడా మనకి సేమ్ సీజెడ్ స్టోన్సే వచ్చాయన్నమాట. ఈ కింద మీరు చూస్తున్నారు కదా, నక్షి బాల్స్ని అయితే వీళ్ళు హ్యాంగ్ చేశారు. మధ్యలో మనకి పీకాక్స్ని రూబీ స్టోన్స్తో డిజైన్ చేసి పైన మనకి ఎమరాల్డ్ ఇచ్చారండి. అండ్ ఈ లాకెట్ వచ్చేసి రిమూవబుల్, వేరే చైన్ కూడా వేసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి 45 grams. ఈ నెక్లెస్ డిజైన్ని చాంద్ బాలి డిజైన్ అంటారండి. ఇదంతా మనకి కంప్లీట్గా యాంటిక్ ఫినిషింగ్ అయితే వస్తుంది. డై వర్క్ ఇస్తున్నారనమాట. ఇందులో నెక్లెస్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మనకి లీఫ్ వర్క్ అయితే వచ్చింది.
ఇది మనకి డై వర్క్లో ఇచ్చారండి. అండ్ దాని కింద మనకి పర్ల్స్ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారనమాట. అండ్ మనకి మధ్యలో ఫ్లవర్ లాంటి డిజైన్ చూడండి ఎంత చక్కగా ఇచ్చారో. వాటిని రూబీ అండ్ ఎమరాల్డ్తో డిజైన్ చేసి కిందన పర్ల్స్ని కూడా హ్యాంగ్ చేశారు. అండ్ ఇక్కడ మధ్యలో మీరు చూస్తున్నారు కదా, ఇంకొక పెద్ద ఫ్లవర్ని అయితే ఇచ్చారండి. ఇక్కడ పైన ఒక పర్ల్ వచ్చింది, సింగిల్ పర్ల్, అండ్ మధ్యలో ఎమరాల్డ్, చుట్టూ రూబీస్ వచ్చాయన్నమాట. అండ్ ఈ కింద చూడండి డిజైన్ ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మనకి 2 పీకాక్స్ వచ్చాయి. అండ్ ఇదంతా రూబీ స్టోన్స్ అయితే వచ్చి మధ్యలోని సేమ్ పర్ల్స్ని అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ ఈ షేప్ చూస్తున్నారు కదా, హాఫ్ మూన్ షేప్ ఎంత చక్కగా ఉందో. ఆ షేప్లో మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర చూస్తున్నారు కదా, మనకి రూబీని అయితే ఇచ్చారు. అండ్ మధ్యలో మనకి ఫ్లవర్ వచ్చింది, ఫ్లవర్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ హాఫ్ మూన్ షేప్ చుట్టూరా మనకి డ్రాప్ షేప్లోని రూబీస్ని అయితే ఇచ్చారండి. అండ్ మధ్యలో మనకి గ్రీన్ బీడ్ని అయితే హ్యాంగ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పర్ల్స్ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 33 grams. ఈ నెక్లెస్ మనకి చాంద్ బాలి డిజైన్లో ఇచ్చారు. ఇది మొత్తం యాంటిక్ ఫినిషింగ్ వచ్చి డై వర్క్లో ఉందండి. అండ్ డిజైన్ విషయానికి వచ్చేస్తే పైన సర్కిల్ లాంటి డిజైన్ వచ్చి మధ్యలో మనకి ఎమరాల్డ్ ఫిక్స్ చేశారు. ఈ కిందన గోల్డెన్ బాల్ వర్క్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ కూడా సర్కిల్ లాంటి డిజైన్ వచ్చింది సేమ్. అండ్ ఇక్కడ రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చారనమాట. మధ్యలో ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఫ్లవర్ లాగా ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. అది రూబీ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. అండ్ కింద ఈ లాకెట్ చూడండి ఎంత బాగుందో, హాఫ్ మూన్ షేప్ ఇచ్చారు. మధ్యలో మనకి పర్ల్ వచ్చి పైన గుత్తులుగా గోల్డెన్ బాల్స్ని ఇచ్చారండి. అండ్ ఈ కింద చూస్తున్నారు కదా, ఈ రూబీస్ని ఎంత బాగా డిజైన్ చేశారో. మధ్యలో మనకి ఫ్లవర్ లాగా ఒక డిజైన్ ఇచ్చి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ని ఫిక్స్ చేశారు. అండ్ ఈ కింద పర్ల్ చూడండి ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. దీని వెయిట్ వచ్చేసి 23 grams.